అమాయక ప్రజల కస్టర్డ్ చిత్తాన్ని ఆశగా చూపి అందిన కాడికి దండుకొని చెక్కేసిన ఒక ఘరానా మోసగాడి ఆట కట్టించారు పరవాడ పోలీసులు. అనకాపల్లి జిల్లా పరవాడలో సుమారు 5 కోట్ల రూపాయల మేర చీటీల పేరుతో మోసానికి పాల్పడిన బండారు రామారావును పోలీసులు విజయనగరంలో అరెస్ట్ చేశారు. చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకున్న కార్మికులు, చిరు వ్యాపారులను నమ్మించి నట్టేట ముంచిన ఈ కేటుగాడి ఉదంతం ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. పరవాడ ప్రాంతంలో నివసించే బండారు రామారావు గత కొంతకాలంగా స్థానిక కార్మికులు, మహిళలు మరియు చిరు వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకుని చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. తక్కువ మొత్తంలో పొదుపు చేసుకుంటే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. అయితే కొద్ది రోజులుగా చీటీలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. అనుమానం వచ్చిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు పరారయ్యారు. రంగంలోకి దిగిన పరవాడ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు విజయనగరంలో ఉన్నట్లు గుర్తించి మెరుపు దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు వచ్చింది. వైస్ సర్పంచ్గా చేసినటువంటి బండారు రామారావు అనే ఆయన చీటీల పేరు డిపాజిట్ కలెక్ట్ చేసి ఆయన భార్య వచ్చేసి అప్పటి నుంచి కనపడకుండా పోయినట్టు మాకు వచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసినామండి. బర్డ్స్ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేసాం. ఈ దర్యాప్తులో భాగంగా నిన్న ఆయన విజయనగరం ఏరియాలో ఉన్నట్టు సమాచారంతో మేము అక్కడికి వెళ్ళి ఆయన భార్య అదుపులోకి తీసుకున్నాము. అక్కడ పంచనామాలు చేసినాము. తదుపరి పోలీసులు తీసుకొచ్చి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాం. అది ఇల్లు చేస్తాం. ఇప్పుడు మన పెళ్ళికి వచ్చిన పెళ్ళి కనీసి దాచుకునే డబ్బులు కూడా దగ్గర 15 లక్షలు. తక్కువ కాదండి, 15 లక్షలు. పెళ్ళికి ఇబ్బంది అంటే ఇవ్వలేదండి. కనీసం రేపిస్తాను అనుకుని వచ్చాడు. ఇంకా 3 నెలలు ఉంది, 4 నెలలు ఉంది, టైం ఉంది. నీకు ఇస్తానక్క, నీ పెళ్ళి ఆపేస్తానా, నా మేనగాళ్ళు కాదా, నా సొంత మేనగాళ్ళు కాదా అనేసి నన్ను ఇలా ఇబ్బంది పెట్టి తల తాకట్టు పెట్టినా నీకు ఇస్తాను. అది కన్యాకాలం కొద్దిగా కనికారం లేదండి. ఆ ఎదవకి దివ్య విశ్వాసం లేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గుడ్ ఆఫ్టర్నూన్ మౌనిక. ఏదైతే అనకాపల్లి జిల్లా పరవాడ ప్రాంతంలో బండారు రామారావు అనేటువంటి వ్యక్తి గత కొన్నేళ్లుగా చీటీలు నిర్వహిస్తున్నాడు. స్థానికంగా ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు, అదేవిధంగా మహిళలు, మరోవైపు పారిశ్రామిక ప్రాంతం కావడం అక్కడ కార్మికులు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా అతన్ని ఎంతో కాలంగా చీటీలు కడుతున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా చీటీలు నిర్వహిస్తున్నప్పటికీ కూడాను తమ అవసరాలకు ఉపయోగపడతాయనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ బండారు రామారావు అనే వ్యక్తి దగ్గర వీళ్ళందరూ కూడా చీటీలు కడుతున్న పరిస్థితి తెలిసింది. ఈ నేపథ్యంలో అతను పరవాడ మండలానికి కూడా వైస్ సర్పంచ్ గా కూడా పనిచేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అతని మీద పూర్తిస్థాయి నమ్మకం ఉంచి అక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ, చిరు వ్యాపారస్తులు, అదేవిధంగా కార్మికులు అందరూ కూడా ఎన్నో ఏళ్లుగా చీటీలు కడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో గత 7-8 నెలల నుంచి కూడాను చీటీల సొమ్ము ఎవరైతే వాడుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు ఆ చీటీల సొమ్ము తిరిగి చెల్లించుకుంటా వాయిదాలు వేసి వస్తున్న నేపథ్యం అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో దఫాలుగా అడిగినప్పటికి కూడాను వాయిదాలు వేస్తూ తర్వాత ఇస్తాను, రేపు ఇస్తాను, కొంతమంది ఇంకా కట్టలేదని చెప్పి ఇటువంటి సాకులన్నీ చెప్తున్న నేపథ్యంలో వెంటనే పోలీసులను కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపం చీటీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను యాక్ట్ కి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఈ కంప్లైంట్ ని ముందుగా తీసుకోలేదు. అయితే హఠాత్తుగా మనం చూసుకున్నట్టయితే గత వారం రోజుల నుంచి కూడాను ఈ బండారు రామారావు, అతని భార్య కూడా ఎదురు కూడా పరారు కావడం, దాదాపు 5 కోట్ల రూపాయల మేర సొమ్ము ఎవరైతే చీటీలు కట్టారో వాళ్ళందరి సొమ్ము కూడా ఎగనామం పెట్టి పరారైన నేపథ్యంలో పోలీసులకు వెంటనే ఫిర్యాదు స్వీకరించి ఆ దశగా
దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో బండారు రామారావు అదేవిధంగా అతని భార్య ఇద్దరు కూడా విజయనగరంలో ఉన్నట్టుగా వీళ్ళు ఐడెంటిఫై చేశారు. వెంటనే నిన్న సాయంత్రం సుమారు 5-6 గంటల ప్రాంతంలో విజయనగరం చేరుకున్నటువంటి పరవాడ పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని పరవాడ స్టేషన్ కి తరలించడం కూడా జరిగింది. బాధితులు ఈ విషయం తెలుసుకొని దాదాపు వందలాది మంది కార్మికులు కానీ మహిళలు కానీ మరోవైపు చిరు వ్యాపారస్తులు కూడా అక్కడికి చేరుకొని లబోదిబోమంటున్న పరిస్థితి. పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దాదాపు కోట్ల రూపాయల మేర చీటీల సొమ్ము ఎగవేసి పరారయ్యాడు ఎవరైతే బండారు రామారావు అనే వ్యక్తి ఉన్నాడో. ఇతను గతంలో కూడా సర్పంచ్ గా పనిచేశాడు. వైస్ సర్పంచ్ గా కూడా చెప్పడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పి కూడాను సిఐ మల్లికార్జునరావు స్పష్టం చేయడం జరిగింది. మౌనిక, ఏది ఏమైనప్పుడు కూడా ఇటువంటి ఘటనలు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు పునరావృతం అవుతున్నప్పుడు కూడాను ఆర్థిక పరిస్థితులు లేని కారణంగా చిన్న చితక వ్యాపారస్తులు కావచ్చు, లేదా గృహిణులు కావచ్చు, ఏదో ఒకటి తమ కుటుంబానికి అవసరానికి ఉపయోగపడతాయి, లేదంటే పిల్లల పెళ్లిళ్ళకి కానీ లేదంటే చదువులకు కానీ ఆసరాగా ఉంటాయన్నటువంటి ఒక ఆలోచనతో ఇలాంటి చీటీ వ్యాపారస్తులను ఇళ్ల దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడాను చీటీలు కడుతూ ఉంటారు. అయితే ఈ చీటీల సొమ్మును చెల్లించాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఈ చీటీలు నిర్వహించే వ్యక్తులు ఉంటారో, వీళ్ళు పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా ఎగ్గొట్టి పరారవడం గతంలో చాలా చోటు చేసుకున్నాయి. తాజాగా మనం చూసుకున్నట్టు ఈ రోజు అనకాపల్లి జిల్లా పరవాడలో మరోసారి ఇది పునరావృతమైన ఘటన అయితే చోటు చేసుకుంది. మౌనిక. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.